ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. మొదటిగా సజీవాహిని సమర్పిస్తున్న పవర్ అప్ సహనమే నీ ఆయుధం అయితే సీజన్ 2 అనే ఈ కార్యక్రమానికి సజీవుడైన క్రీస్తు యేసు నామమున అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సహనం అనేది మన జీవితంలో తెలియకుండానే మనకి ఎంతో మేలు చేస్తుంది, ఎన్నో విజయాలను ఇస్తుంది. బైబిల్లో ఎంతో మంది ఈ సహనం అనే ఆయుధాన్ని చేపట్టి ఎన్నో విజయాలను పొందారు. అలాంటి సహనమే మన ఆయుధం అయితే అలా అనే అంశాన్ని గురించి ఇంకా మరెన్నో సంగతులు తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న మా తండ్రి, నా దేవ, నా ప్రభా, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. నా దేవ, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచిన దేవ, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా ప్రభా, నా యేస ఈ కార్యక్రమాన్ని బట్టి నువ్వు ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రములు. నా దేవ దేశ వాక్యం చేపట్టిన ప్రతి ఆ బిడ్డని నీ పాలస సమర్పించుకుంటున్నాను. నా ప్రభా, ఆ బిడ్డ తలంపుల్లో కానీ వాక్యం చెప్పడం ఎందు నీ కృపలో నీ శిలువ చాటు నా బిడ్డ మరుగుపరచుకోమని కోరుకుంటున్నాను. నా ప్రభు, ఈ కార్యక్రమంతో ఆది నుంచి అంతం వరకు నా దేవ ఏ నెట్వర్క్ ఇష్యూ లేకుండా, ఏ అంతరాయం లేకుండా నా ప్రభావ నీ మహిమ సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ప్రభావ పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని నీ పాలస సమర్పించుకుంటున్నాను. ప్రభావ నీ ఆశీర్వాదం నింపమని కోరుకుంటున్నాను. ప్రభావ నేను శిలువ చాటు అందరినీ మరుగుపరచుకోమని కోరుకుంటున్నాను. ప్రభావ నాకు తలుపులు దయచేయమని కోరుకుంటున్నాను. ప్రభావ మా అందరి నోటి నుంచి ప్రతి ఒక్క మాట నా దేవ నీకు మహిమకరంగా ఉన్నలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా నీ పాలస సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మనం ముఖ్యమైన వాక్యంలోకి వెళ్ళక ముందు దేవుని స్తుతించడం ఎంతో మంచిది కాబట్టి మన ముందు సిస్టర్ నవీన గారు ఉన్నారు. వాళ్ళు చిన్న పాటతో దేవుని స్తుతిస్తారు. ఓవర్ టు యు సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మంటిని నేను జిగటమంటిని నేను నీ చేతిలో నేను చిత్రముగా రూపొందాను. కుమ్మరివి నీవు జిగటమంటిని నీవు ఘనమైన పాత్రగా నన్ను మార్చుము తండ్రి. కృతజ్ఞులేము 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 కృతజ్ఞులేము. నీ పాదములతో నన్ను త్రొక్కుతూ ఉన్నది భరించలేక పోయాను. సారిపై నన్ను త్రిప్పుతూ సహనాన్ని కోల్పోయాను. నీ పాదములతో నన్ను త్రొక్కుతూ ఉన్నది భరించలేక పోయాను. సారిపై నన్ను నీవు త్రిప్పుతూ సహనాన్ని నేను కోల్పోయాను. ప్రేమ లేని వాడెవని
కరుణలేని వాడెవని, కృపలేని వాడెవని, దయలేని వాడెవని అనుకున్నాను. నేను ద్వేషించాను అనుకున్నాను, నేను ద్వేషించాను. మంటిని నేను, జిగటమంటిని నేను, నీ చేతిలో నేను చిత్రముగా రూపొందాను. ఘనమైన పాత్రగా నన్ను నీవు చేసినప్పుడు, నీ ప్రేమ చూసి నేను పరితపించిపోయాను. లోకంలో ప్రధాన పాత్రగా నన్ను ఉంచినప్పుడు, నీ జాలి చూసి నేను పరవశించిపోయాను. ఘనమైన పాత్రగా నన్ను నీవు చేసినప్పుడు, నీ ప్రేమ చూసి నేను పరితపించిపోయాను. లోకంలో ప్రధాన పాత్రగా నన్ను ఉంచినప్పుడు, నీ జాలి చూసి నేను పరవశించిపోయాను. లోకంలో నీవు వేసిన శిక్షకు గురి అయ్యాను. ఆ శిక్షకు నీ లోబడి నేను తెలుసుకున్నాను. లోకంలో నీవు వేసిన శిక్షకు గురి అయ్యాను. ఆ శిక్షకు నీ లోబడి నేను తెలుసుకున్నాను. అనుకున్నాను నేను ప్రేమించాను, అనుకున్నాను నేను ప్రేమించాను. మంటిని నేను, జిగటమంటిని నేను, నీ చేతిలో నేను చిత్రముగా రూపొందాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎంత అద్భుతంగా పాడి దేవుని స్తుతించి మహిమపరిచినందుకు. మన మధ్యలో సహనమే నీ ఆయుధమతే అనే మొదటి భాగంలో నిన్న మనం మాట్లాడుకున్న విధంగా శ్రీమతి వైఎస్ విమలారెడ్డి గారు వారు ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. దీర్ఘశాంతం కలిగి ఉండటం మన జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందో, అది మన పిలుపు అని ఎలా గ్రహించగలమో ఎంతో అద్భుతంగా వివరించారు. దేవుని పరిశుద్ధత కలిగి ఉండటం అంటే ఆటోమేటిక్ గా ప్రేమ, సుబుద్ధి, దీర్ఘశాంతం, సహనం ఇవన్నీ ధరించుకోవటమే అని, గొప్ప కోపం అనే వస్త్రాన్ని తీసివేసి సహనం అనే వస్త్రాన్ని ధరించుకుంటే అదే మన ఆయుధంగా మారుతుంది అని ఎంతో చక్కగా వివరించారు. సహనం వల్ల కలిగే లాభాలను, నష్టాలను వివరించడమే కాకుండా మనల్ని మనం స్వాధీనపరచుకోవటమే గొప్ప విజయము, అదే క్రీస్తులో విజయము అని ఆత్మీయంగా మనం బలపడేలా ఎంతో చక్కగా వివరించారు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు వారి సహనం గురించి ఇంకా మరెన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విమలా ఆంటీ గారు. వెల్కమ్ యూ ఆంటీ. ప్లీజ్ టేక్ ద సెషన్ టు డే 2 సెషన్ ఆఫ్ ద సహనమే నీ ఆయుధం అయితే. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. I'm blessed to be here with you. మీతో పాటు ఈ అంశాన్ని ధ్యానించుకుంటూ ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. నిన్నటి రోజున మీకు అందరికీ నచ్చినందుకు దేవునికి వందనాలు. అయితే ఊరికే నచ్చడం కాకుండా మనం అన్వయించుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా కూడా ఎవరు చెప్పినా కూడా మంచి మాటలు చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు మనము ఇప్పుడు దీర్ఘశాంతం గురించి, ఇది 4th సెషన్, సహనం గురించి, సహనమే మన ఆయుధం అయితే అని చక్కగా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఎవరెవరి జీవితాల్లో సహనం లేదో మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆలోచిస్తా ఉన్నాను పొద్దున్నుంచి, అసలు ప్రతి కుటుంబంలో చూస్తే స్త్రీలకే ఎక్కువ సహనం ఉంటా ఉంది. మేబీ అంటే దేవుడి ప్రేమను కూడా తల్లి ప్రేమతో కంపేర్ చేస్తారు కదా. ఇట్ మీన్స్ దట్ కంపేర్ టు ద మ్యాన్, ఉమెన్ హ్యాస్ గాట్ మోర్ పేషెన్స్. అందుకనే మనం అందరం, చాలా మందికి 90% విమెనే ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ లో, మరి మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలి. సహనము ఆయుధంగా తీసుకోవాలి. సహనం ఉంటే ఆటోమేటిక్ గా ఎవరితో పోటాటలు ఉండవు, ఎవరితో గొడవలు ఉండవు. అప్పుడు అందరు కూడా ఒక ఈ సామెతలు స్త్రీలాగా మనం కూడా తయారవుతాం. సామెతలు చాలాసార్లు మీరు చదువుకొని ఉంటారు, 31:10 నుంచి చివరి వరకు. ఎన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో, ఒక స్త్రీకి ఉండాల్సిన విషయాలు, లక్షణాలు.
అటువంటి స్త్రీ దొరకటము చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సొలొమోన్ సామెతల్లో రాస్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే కాకుండా అట్టది ముత్యం కంటే అమూల్యమైనది అని చెప్తూ ఉన్నాడు. సరే, ఈ డిస్కషన్స్ లో పోకముందు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈరోజు నేనేం చెప్పాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా నా ద్వారా మీరే మాట్లాడి శ్రోతలందరికీ అర్థమయ్యే విధంగా అన్వయించుకునే దానికి వీలుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా విల్ స్టార్ట్ విత్ మనం దేవుని యేసు ప్రభు సారూప్యంలోనికి మారాలి కాబట్టి యేసు ప్రభు ఎంతగా సహించాడో, సహనం అనే ఆయుధాన్ని ఎలా ధరించాడో అనే విషయాలు మనం ముందు తెలుసుకుందాం. మామూలుగా మనము సహనం గురించి వింటే అంత ఓర్పు ఉండాలా మనకు అని కొంతమంది యంగ్స్టర్స్ డిస్కరేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లా అవ్వద్దండి దయచేసి. ఎందుకంటే దేవుడు మనల్ని కుటుంబాలను కట్టే వాళ్ళగా పెట్టాడు. సామెతలు 14:1 జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును అని రాయబడింది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టాలి అంటే కట్టడానికి చాలా ఓర్పు అవసరం. సహనము ఒక ఆయుధంగా కలిగి ఉండి మనం ఇల్లు కట్టాలి. నెహమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు, యెరూషలేం ప్రాకారాలు కట్టేటప్పుడు ఒక చేత్తో ఖడ్గము, ఒక చేత్తో మిగతా కన్స్ట్రక్షన్ సామాన్లు పట్టుకొని పనిచేశాడంట. అదే విధంగా మనం కుటుంబం కట్టుకునేటప్పుడు కూడా ఆ విధంగా సహనం అనే ఆయుధం పెట్టుకొని ముందుకు పోవాలేమో అని నాకు అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. చాలా విషయాలు ఉండాలి. దానికి అన్నిటికి కూడా మనకు దీర్ఘ శాంతం కావాలి. దాన్ని ఎక్కడ చూసి నేర్చుకుంటాము అంటే మనకు అన్నింటిలో మాదిరి చూపించిన యేసయ్య వైపు చూద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఆయన మొదటి 30 సంవత్సరాలు ఏం చేశాడో మనకు పెద్దగా అవగాహన లేదు, దాని గురించి పెద్దగా రాయబడలేదు. అయితే ఆయన మినిస్ట్రీకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల్లో ఎన్ని శ్రమలు అనుభవించాడు. శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణతలోకి వచ్చాడు. ఆయనకు అంతకుముందు శ్రమల అనుభవం లేదు. శ్రమలు అనుభవించడం ద్వారానే, సహనం చూపించడం ద్వారానే, దీర్ఘ శాంతపరుడుగా ఆయన ఉన్నందువల్లనే మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండిపోయాడు. మరి ఆయన మాదిరి తీసుకొని మనం కూడా ఆ విధంగా ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు సహనం ఎవరి దాంతో కంపేర్ చేయలేం, ఎవరితో కూడా పోల్చలేం. ఆయన శ్రమ పడినంత ఎవరూ శ్రమ పడలేదు, ఆయన ఓర్చుకున్నాడు. మరి మీలో చాలా మందికి ఒక తప్పు అభిప్రాయం ఉంది, ఆయన దేవుడు కాబట్టి సహించగలిగాడు అనే మాట ఇప్పటికీ వింటూ ఉన్నాం. సిలువలో శ్రమలు కానీ అవమానాలు కానీ అవన్నీ పొందాడు అంటే ఆయన దేవుడు కాబట్టి అని అంటారు. దయచేసి ఒకటి గుర్తించండి, ఆయన 100% దేవుడు, 100% మానవుడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవులు పడే శ్రమలన్నీ అనుభవించాలి అనే ఉద్దేశంతో ఆయన దైవిక శక్తులు కొన్ని వాడలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వాడుకున్నాడు. ఆయన మహిమను పరలోకంలో వదిలిపెట్టాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన దైవత్వం కేవలం కొన్ని చోట్లనే వాడుకున్నాడు. ఆయనను శ్రమ పెట్టేటప్పుడు ఆయన వాడుకోలేదే దైవత్వము. వాడుకొని ఉంటే పరలోకం నుండి సైన్య సమూహం దిగి ఉండేది ఆయన హామ్ చేయకుండా. కానీ ఆయన వాడలేదు. ఆయన మనుషునిగా ఉండి మనుషునిగానే అన్ని శ్రమలు అనుభవించాడు. మరి ఆయనను మనము చూస్తే ప్రతి విషయంలో ప్రభువును మాదిరిగా తీసుకోవాలి. కాబట్టి హెబ్రీ పత్రిక 12:3 ఏం రాయబడిందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మనకి ఎప్పుడైనా విసుగొచ్చినప్పుడు ఫస్ట్ దేవుని వైపు చూడాలంట. అట్లాంటి సంఘటన ఆయన జీవితంలో కూడా జరిగే ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఆయన ఎలా భరించాడు, ఆయన ఏ విధంగా సహించాడు, మనం కూడా అట్లా ఉండాలి అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొండి అని హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు. ఆయన పట్ల జరిగిన తిరస్కారము కొంత మేరకు మనం అర్థం చేసుకోవాలి అంటే
యెషయా గ్రంథం చదవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తము ఆయన శ్రమల గురించి రాయబడింది. కానీ నేను ఒక 2 వచనాలు మాత్రం చదువుతాను. 7-8 వచనాలు. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? ఈ మాటలు మనం చదువుతున్నప్పుడే ఎంత బాధ అనిపిస్తుంది. వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా తల ఉంచుకొని అన్ని శ్రమలు అనుభవించాడు. మనకొచ్చే శ్రమలు ఎంతండి? ఆయన శ్రమల ముందు కాలిగోటికి కూడా సరిపోవు. ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా వి కాంట్ కంపేర్ విత్ వాట్ హీ సఫర్డ్. అందుకనే ప్రతి విషయంలో కూడా ఏ శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ప్రభు వైపు చూడమని అందుకనే చెప్పబడి ఉంది. మనము దేవుని సారూప్యంలోకి మారాలి అంటే ఆ దేవాది దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఈ లోకంలో మన కోసం ఎంత శ్రమ పడ్డాడు, నీ కోసం, నా కోసం. తండ్రితో కూడా పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ సర్వము త్యజించి రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. ఒక సామాన్య మానవుడిగా. హీ వాజ్ నాట్ ఈవెన్ ఎ రిచ్ పర్సన్. ఒక సామాన్య కార్పెంటర్ ఇంట్లో పుట్టి అన్ని శ్రమలు అనుభవించి చివరకు మన కోసం శిలువమాను మీద భయంకరమైన శ్రమలు అనుభవించి చనిపోయాడు. ఆయన చనిపోయి అలాగే ఉండలేదండి. తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మనము తన త్యాగం గుర్తించకుండా మనం ఇంకా శ్రమలు ఆయనను శ్రమ పెట్టిన వారు మొత్తం పాపంలో ఉంటే. కాబట్టి ఆయన తిరిగి వస్తాడు, అప్పుడు మనల్ని చూసి సంతోషించి మనల్ని తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన మనం కలిగి ఉంటే శ్రమల అనుభవము సంతోషంగా మనము పొందుకుంటాం. అంటే మనం బైబిల్ కంటిన్యూస్ గా చదువుతుంటే ఇప్పుడు యోబు శ్రమలు కానీ, లేకపోతే పౌలు శ్రమలు కానీ, ఇవన్నీ మనకు తెలుసు. స్త్రీలు ప్రతి కుటుంబంలో ఎన్ని శ్రమలు పడుతున్నారో మనము ఇహలోక పరంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎన్ని శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పౌలు అనుకున్నట్లుగా ఈ శ్రమల ద్వారా క్రీస్తు అనుభవంలోనికి నేను ఎదుగుతున్నాను, ఈ శ్రమల తర్వాత నేను బంగారులాగా బయటకు వస్తాను, శుద్ధి చేయబడిన బంగారులాగా అని యోబు అన్నట్లుగా మనం అనగలిగితే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. మనము అనుదినం ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. మరి ఎందుకంటే నాలాంటి వాళ్ళైతే సెక్లూడెడ్ గా ఉన్నారు, కానీ మీలాంటి చిన్నపిల్లలు ఎన్నో బయట తిరుగుతూ ఉంటారు, ఎన్నో శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడుతుంటారు. అన్నింటిలో కూడా దేవుడు మనతో ఉంటే మనం ఎట్లాంటి శ్రమలైనా ఎదుర్కోగలం. మనకు దేవుడు తోడున్నాడు అంటే అదొక వింత పరిస్థితి. ఎవరు అర్థం చేసుకోలేరు. అనుభవపూర్వకంగా మాత్రమే మనం తెలుసుకోగలం. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలా, బికాస్ లార్డ్ ఈజ్ విత్ అస్. అటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా నోరెత్తలేదండి. ఎంత భయంకరంగా అవమానించినా కూడా నోరెత్తలేదు. కేవలం 1-2 మాటలు తప్ప ఏమీ మాట్లాడలా. మరి అంత గొప్ప దేవాది దేవుడు మన కోసం అన్ని శ్రమలు పడినప్పుడు మనం చిన్న చిన్న శ్రమలు ఓర్చుకోలేమా? ఓర్పు చాలా అవసరం అండి. సహనం ఆయుధంగా సహనం ఆయుధము అనే అంశం ఎందుకు తీసుకున్నామంటే మనము ఆయుధము అంటే ఎవరినైనా ఎదుర్కోవడానికి. ఆయుధము అన్నప్పుడు మనము ఎవరైనా బాగా దూషిస్తున్నారనుకోండి, మనం రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. శత్రువుని తీసుకొచ్చి భోజనం పెడితే ఎట్లా ఉంటుందో అలాగా. దే విల్ బి ఇన్సల్టెడ్. యాక్చువల్లీ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ వీఆర్ నాట్ కేరింగ్ ఫర్ దెమ్. వాళ్ళు అంతా ప్రయాసపడి మొత్తుకుంటున్నారు అనుకోండి, గట్టి గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, మనం ఏమి రెస్పాండ్ అవ్వకపోతే ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది కదా వాళ్ళకి. మరి అది ఇప్పుడు ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇట్లాంటి గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి. మరి వైఫ్ అరుస్తున్నప్పుడు హస్బెండ్ గమ్మున ఉన్నాడు అనుకోండి, ఇంకా పిచ్చ కోపం వచ్చేస్తుంది వైఫ్ కి. అయితే కొంతసేపు అరిచి మళ్ళీ గొంతు నొప్పి వచ్చి గమ్మున అయిపోతుంది. అదే రివర్స్ అయినా కూడా అంతే. హస్బెండ్ ఎక్కువ అరుస్తున్నాడు అనుకోండి, ఓర్చుకొని ఉంటే సరిపోతుంది. అలాగా మనం చాలా ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోవాలి ఇట్లాంటి సహనం అనేది. ఆయుధంగా వాడుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ.
పేతురు పత్రికలు రాయబడినట్లు, యాకోబు పత్రికలో రాయబడినట్టు మన మంచితనంతో హస్బెండ్స్ ని కూడా దేవుని వైపు నడిపించాలి అంటే తప్పనిసరిగా మనకు ఓర్పు ఉండాలి. ఈ మధ్య ఒకసారి నేను రాజమండ్రికి వెళ్తా ఉన్నాను. రాజమండ్రికి వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఆమె కూర్చుంది. షీ సీమ్ టు బి అ వెరీ రిచ్ పర్సన్. మాటల్లో మీరేం చేస్తుంటారమ్మా, తన విషయాలు ఏమీ బయట పెట్టలే. దట్స్ వాట్ ఐ వాజ్ నోటీసింగ్. బట్ ఐ వాంటెడ్ టు ప్రీచ్ ద గాస్పుల్ టు హర్ ఏదో విధంగా అన్నట్టుగా. సరే ఆమె చెప్పిన దానికంతా మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఇంత వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నారండి అట్లా ఎట్లా అంటున్నది. అవునమ్మా, నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను డైట్ చేస్తాను, నేను ఇప్పుడు ఐ విల్ బి 70 this year, బట్ స్టిల్ ఐ వాంట్ టు వర్క్ టిల్ ద ఎండ్ అని అట్లా చెప్తూ ఉన్నాను అనమాట. చెప్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ప్రభువుని గురించి చెప్తూ అలాగా ఉన్నాను. తర్వాత మెల్లగా తను బయటకు వచ్చింది. ఏంటంటే తనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాదంట, పిల్లలు లేరంట. షీ వాజ్ వెరీ అన్హ్యాపీ అనమాట. సరే నేను అన్నాను, అన్హ్యాపీనెస్ కు రీజన్ ఉంటుందమ్మా, రెండు వైపులా ఆలోచించాలి కదా. ఏమైంది మీకు అంటే, మీ హస్బెండ్ మంచోడు కాదా అంటే చాలా మంచోడంట. మరి ఏంటి ప్రాబ్లం అంటే, హీ డజంట్ లవ్ మీ అంటది. మరి నువ్వు ఒబీడియంట్ గా ఉన్నావా అని అడిగాను. నో, ఐ డోంట్ వాంట్ టు బి ఒబీడియంట్. వై నాట్ అంటే, మరి లిబరేషన్, విమెన్స్ లిబ్ అదంతా ఏమైతుంది మేడం అంటున్నావు అంటే, హూ ఇస్ టాకింగ్ అబౌట్ విమెన్స్ లిబ్? అట్లా మాట్లాడాలి అనుకుంటే తప్పనిసరిగా గొడవలు ఉంటాయమ్మా, మనకు సహనం ఉండాలి. అది అనుకోకుండా ఆ టాపిక్ వచ్చింది అనమాట. చెప్పిన తర్వాత ఆమె అనింది, అవును కదా. నేను అన్నా, లేజీ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. యూ డోంట్ హ్యావ్ ఎ child, you don't have a job, you don't have any work at home, that is the reason why it's happening అంటే yes madam అని అనుకుంటా వచ్చింది అనమాట. ఆ విధంగా బట్ బై ది ఎండ్ ఆఫ్ మై ఫ్లైట్ టైం ఆమెతో మాట్లాడే అది అయిపోయేసరికి ఆమె ఏం డెసిషన్ తీసుకుందంటే, ఐ విల్ బి ఒబీడియంట్ టు మై హస్బెండ్. ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాను. బికాస్ అంటే తనకు ఓర్పు చూపిస్తేనే కదా ఒబీడియంట్ గా ఉండగలదు. యూ జస్ట్ రైట్ అని చెప్పాను. ఆమె పేరు మాత్రమే చెప్పింది. బట్ ఐ గేవ్ హర్ మై నెంబర్ అండ్ సెడ్, ఇఫ్ యూ నీడ్ ఎనీ అడ్వైస్ యూ కాల్ మీ అని చెప్పాను. ఈ మధ్యనే కొంచెం అక్కడక్కడ ఈ ఇమోజీస్ పెట్టి పంపిస్తా ఉంటది. మేబీ షీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అబౌట్ హర్. ప్రతిదానికి కూడా మనము ఉండాలన్నమాట. ప్రతిదానికి ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఎవరో పిలుస్తున్నారు కానీ ఐ కాంట్ లుక్ దట్ సైడ్. ఓకే. మరి ఈ విధంగా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అని రాయబడింది. అంటే దానికి ఏం చేయాలా, దానికి ఎలాగా బయటికి రావాలి ఈ సమస్య నుంచి అంటే, దానికి పేతురు చెప్తున్నాడు, ఆయన దూషింపబడి బదులు నేను ఇంతకుముందు చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఎవరైనా తిడుతూ ఉంటే బదులు దూషించద్దండి. తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి ఆ విధంగా మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. మరి ఇప్పుడు మనం మామూలుగా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు త్రిత్వం అయి ఉన్న ఏక దేవుని గురించి మాట్లాడతాం కదా. త్రిత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇంతసేపు మనం యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాం. తండ్రి అయిన దేవుని దీర్ఘశాంతం ఎప్పుడన్నా ఆలోచించారా? ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా తండ్రి అయిన దేవుని శాంత, ఆయన సహనము, ఆయన ఓర్పు చెప్పబడి ఉంది. ఇజ్రాయెల్ చరిత్ర అంతా, యు ఆల్ నో దట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఇజ్రాయలైట్స్ గురించే రాయబడి ఉంది. యాక్చువల్ గా బైబిల్ అంతా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వరకు కూడా కంప్లీట్ గా ఇజ్రాయలైట్స్ నే కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది బైబిల్. మరి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇజ్రాయలైట్స్ పక్షాన దేవుడు ఎంతగా వర్క్ చేశాడో, ఆయన ఎంతగా ప్రేమించాడో వాళ్ళని అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఏంటంటే, పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి తిరిగి తన దగ్గర చేర్చుకునే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు. అబ్రహాం ఎన్నుకొని అబ్రహాం సంతానం ద్వారా ప్రజానీకం, హోల్ వరల్డ్ ని ఆయన దగ్గర తీసుకొచ్చుకోవాలా అని అనుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తిరస్కరించి ఆయనను
మెస్సయ్యగా అంగీకరించుకున్నందువలన కష్టం వచ్చింది. సరే, ఇదంతా అయిన తర్వాత వాళ్ళ విషయం మనం ఆలోచిస్తే ఎంత ప్రేమించాడు దేవుడు వాళ్ళని. ప్రతి నిమిషము మనము గలతీ పత్రికలో చెప్పినట్లుగా మనం కూడా ఇజ్రాయేలీలమే, దేవుని ఇజ్రాయేలీలం అని అనుకుంటాం, కానీ వాళ్ళని ఒరిజినల్ గా ఆయన ఎంతగా ప్రేమించాడు ఆ విషయాలు మనం చూస్తే హోషేయ గ్రంథంలో ఎంత మంచి మాటలు ఉన్నాయో. హోషేయ గ్రంథము, హోషేయ ప్రవక్త దేవుని ప్రేమను ఎంత చక్కగా వివరించాడో మనం చూద్దాం. హోషేయ 11:1-4 వరకు నేను చదువుతున్నానండి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడిని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, విజయ్ కుమార్ గారిని మ్యూట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తులు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడని నేనే, వారిని కౌగిలించుకున్న వాడని నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్టుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్టు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని అంటున్నాడు. ఆయన ప్రేమ హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, ఏమేం చెప్తున్నాడు? దేవుని ప్రేమ యోగ్యతలు చూడదు, కరుణతో నిండినది, మేలు చేయునది, దీర్ఘ శాంతముతో నిండినది, సున్నితమైనది, స్వస్థపరచునది, నైతిక విలువల వైపు బలవంతంగా నడిపిస్తుంది, భారం తీసివేస్తుంది, తృప్తిపరుస్తుంది. ఇన్ని చేసిన దేవుణ్ణి వాళ్ళు కష్టపెట్టారు. యాక్చువల్గా ఇజ్రాయలైట్స్ ని దేవుడు తన భార్యగా ఎంచుకున్నాడు. ఇజ్రాయలైట్స్ ఎప్పుడు కూడా తన భార్య అన్నట్టుగా, ఏ ఇతర దేవతలను వాళ్ళు మొక్కినా కూడా వాళ్ళు వ్యభిచారం చేసినట్టుగా దేవుడు కన్సిడర్ చేసేవాడు. అటువంటి ప్రేమ వాళ్ళ పట్ల కలిగి ఉన్నాడు. వీధిలో పడుండే వాళ్ళని నేను బయటికి తీసుకొచ్చాను, నేను ఇంత ప్రేమించాను మిమ్మల్ని అని యెహెజ్కేలు గ్రంథంలో రాస్తాడు. ఇంత చేసినా కూడా మీరు ఓర్పుగా సహించలేదు ఏ సమస్య అయినా కూడా. వాళ్ళ పట్ల దేవుని ప్రేమను, ఆయన ఓర్పును, ఆయన దీర్ఘశాంతంను మనం గుర్తిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, అసలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చినప్పుడు అనుక్షణము వాళ్ళని అద్భుతాల్లో నడిపిస్తూ ఉంటే సనుగుతున్నారు, గొనుగుతున్నారు, చిన్న కష్టం వచ్చినా కోపడుతూ ఉన్నారు. వాళ్ళకి అస్సలు సహించే శక్తి లేదు. కానీ వాళ్ళ పట్ల దేవుడు దీర్ఘ శాంతంతో ప్రవర్తించాడు. కొన్నిసార్లు కోపం వచ్చినా కూడా వెంటనే ఆ కోపాన్ని అదుపులో పెట్టేసుకున్నాడు దేవుడు దీర్ఘ శాంతిపరుడు అని అనుకుంటాము, కానీ ఆయన ఉగ్రత కూడా మనం గుర్తించాలండి. ఒక లిమిట్ దాటితే ఆయనకు ఉగ్రత వస్తుంది. మనం చెడులో ఇంకా ఎక్కువగా పోతూ ఉంటే, మనం దీర్ఘశాంతం అలవర్చుకోలేకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దూరం అయిపోతున్నారు, కానీ మళ్ళీ వెంటనే మొరపెట్టంగానే మళ్ళీ దేవుడు వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమించాడు వాళ్ళని. ఆయన ప్రేమను గురించి, వాళ్ళు చేసిన మోసాల గురించి ఎంతో చెప్పబడి ఉంది ఇర్మియా గ్రంథంలో కూడా. ఇర్మియా అయితే ఏడుస్తూ ఉంటాడు, ఆయనను విలిపించి ప్రవక్త అంటారు కదా. ఇర్మియా 31లో కొన్ని విషయాలు చదువుతాను. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేలీలు, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. ఆయన కోపం వచ్చినప్పుడంటే ఆయన బాధపడుతున్నాడంట. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, మన తల్లిదండ్రులు మన మీద కోపపడతారు, కానీ వాళ్ళకు ఎంత బాధ ఉంటుందో ఆ మాట అంటున్నాడు. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణించును, ఇదే యెహోవా వాక్కు. ఇదండి దేవుని ప్రేమ అంటే, ఆయన దీర్ఘశాంతం అంటే. ఎంతగా విసిగించినా కూడా ఆయన తిరిగి వాళ్ళను ప్రేమిస్తూనే ఉన్నాడు. 34లో కూడా వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను కనుక అల్పులేమి ఘనులేమి అందరినూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. మరి కుమారుడైన దేవుడి ప్రేమను చూసాం.
తండ్రి అయిన తండ్రి అయిన దేవుని ప్రేమను, ఆయన దీర్ఘ శాంతాన్ని చూసాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పట్ల ఎంత దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడో మీరు గ్రహించండి. పరిశుద్ధాత్మ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో భద్రం చేయబడింది అని బైబిల్ చెప్తుంది. అంటే వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్సైడ్ అస్, అరౌండ్ అస్, విత్ అస్. హీస్ లీడింగ్ అస్ ఎవ్రీవేర్ దట్ వీ గో. ఆయనను దుఃఖపరచకుడి అని బైబిల్ చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రికలో. దుఃఖపరచకుడి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని ఆయన మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడో మనము జాన్ లో చదివితే తెలుస్తుంది. యోహాను 14, 15, 16 ఆ ప్రాంతాల్లో యేసుప్రభు తన శిష్యులతో మేడగదిలో మాట్లాడుతూ, నేను వెళ్ళిపోతుంటే మీరు దిగులు పడద్దండి, మీకు ఆదరణకర్తగా నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పాడు. మరి ఆయన ఏమేం చేస్తాడు అని ఆయన క్వాలిటీస్, ఆయన మనకు హెల్ప్ చేసే విధానం అంతా కూడా రాయబడింది. ఆయన మనల్ని ఆదరిస్తాడు, అదేంటి ప్రార్థన చేత కాకపోతే ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తాడు, మనకి తప్పులు ఏమైనా చేసినప్పుడు మనల్ని ఒప్పింప చేస్తాడు, బోధిస్తాడు. ఇవన్నీ చాలా పనులు చేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మరి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా, రెండవ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ మనలోనే ఉంటది. మనలోనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ మనం ఆయనను దుఃఖపరిస్తే ఆయన మనకి ఏమి పని చేయడు. వీ హ్యావ్ టు అలౌ హిమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అప్పుడే మనము సరైన విధంలో నడవగలం. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం. ఆయన చేసే మేళ్ళను మనం మర్చిపోయి ఆయనను ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 4:30 రాయబడి ఉంటది. ఆయనను దుఃఖపెడుతున్నాం మనం. ఎఫ్ఎస్సి 4:30 ఒకసారి చదువుతాము. ఎఫ్ఎస్సి 4:30. వినువారికి మేలు కలుగునంత అవసరం. దేవుని, ఇక్కడ ముందు వచనం కూడా చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని అంటున్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన మీలో ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన దుఃఖపడతాడు. అయినా కూడా ఓర్పుగా భరిస్తూనే ఉన్నాడు. మనం చనిపోయేంత వరకు, మన విమోచన దినం వరకు మనతోనే ఉంటాడు. మనకు అంత సహాయం చేసే వాళ్ళని కూడా మనం కష్టపెడుతూ ఉన్నాం. ఆయన ఎంత ఓర్పు అంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఓర్పుగా సహిస్తున్నాడు. కుమారుడైన దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. అందరూ మారాలి, అప్పుడే నేను వస్తాను అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటూ మనకు అనుదినం అనుక్షణం సహాయం చేస్తుంటే ఆయనను కూడా దుఃఖపరుస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చూపించే దీర్ఘశాంతమును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము? అది మనం ఆలోచించాలి. దే ఆర్ సో పేషెంట్ టువర్డ్స్ అస్. They are showing such a lot of patience towards us. What are we doing in return? Why can't we follow them? మనం ప్రతిదీ కూడా దేవుని సారూప్యంలోనికి మారాలి అంటే దేవుని లక్షణాలు మనం అలవర్చుకోవాలి. దీర్ఘశాంతం కూడా ఒకటి దాంట్లో. ఆత్మ ఫలంలో చివరిదైనా కూడా ఇది మనము డెవలప్ చేసుకోవాలి మనలో. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఇంత దీర్ఘశాంతంతో ఉంటే మనం ఏమాత్రం ఉంటున్నామో ఇతరుల పట్ల అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఆయనను దుఃఖపరుస్తున్నాము, అంతేకాకుండా ఎదిరిస్తున్నాం. అపోస్తల కార్యం 7:51 చెప్తాడు, మనము ఆయన మాట వినటం లేదు, ఎదిరిస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలో ఉన్నాడు? టు లీడ్ అస్. ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వినాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. మనము అనుక్షణం ఆయన స్వరం వినాలి అంటే ఈ లోకంలో అనేక రకాలైన స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవైపు దేవుని స్వరం వినిపిస్తుంటే, ఒకవైపు అపవాద స్వరం వినిపిస్తుంటే, ఒకవైపు న్యాచురల్ గా మనకు చుట్టూ ఉండే స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. మనము దేవుని స్వరం వినాలి, పరిశుద్ధాత్మ స్వరం వినాలి అంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్.
అలవాటైతే వస్తుంది, మనకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు అని. ఏదైనా తప్పు మార్గంలో మనం పోతూ ఉంటే నువ్వు తప్పు పోతున్నావు అనే మాట మనకు వినిపిస్తూ ఉంటది. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, బట్ వి రిఫ్యూజ్ టు హియర్ హిస్ వాయిస్. దట్ ఈస్ అ ప్రాబ్లం. అప్పుడే మనం ఆయన దుఃఖపరుస్తూ ఉంటాం అన్నమాట, ఎదిరిస్తున్నాం, మోసం చేస్తున్నాం. అననీయ సప్పీరా గురించి అపోస్తలుల కార్యం 5:3 చెప్తూ పేతురు అంటాడు, మీరేంటి పరిశుద్ధాత్మను మోసం చేయడానికి రెడీ అయ్యారా? ఆఫ్ ఆల్ ద పీపుల్, మీరు ఎవరి పక్షాన తప్పులు చేసినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్తుండగానే వాళ్ళు చచ్చిపోతారు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఆయనకు. ఎందుకంటే మనతో పాటు ఉంటే మన పాపపు జీవితాన్ని నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఓర్పుగా. మరి పరిశుద్ధాత్మను మర్చిపోవద్దండి, ఆయనలాగా మనం ఉండాలి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అనుక్షణం. మరి సహనం గురించి చాలా విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. మనము ఎంత మాత్రం మనం ఉండగలుగుతున్నాము అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్త్రీలను గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఒకసారి నేను మీకు సామెతల గ్రంథంలో మోడల్ స్త్రీ గురించి చెప్తా. ఐ ఆల్వేస్ కాల్ హర్ ద హీరోయిన్. ఆ హీరోయిన్ లక్షణాలన్నీ ప్రతి స్త్రీలో కూడా ఉండాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి స్త్రీ దొరకడం అరుదు అంటారు కదా. దీంట్లో ఆమె ఎంత ఓర్పుగా అన్ని చేసుకుందో మనం చూస్తే మనం కూడా ఆ విధంగా ఉండాలి అని అనుకుంటాం. చూడండి, ప్రతి విషయం, ఆమె చేసే ప్రతి ఒక్క పని కూడా, ఆమె చేసే ప్రతి కష్టం కూడా బాధ్యతగా చేస్తా ఉంది. దానికి ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. డోంట్ థింక్ షీఈ్ ఎ పువర్ గర్ల్ ఆర్ సంథింగ్. ఎందుకు కాదంటున్నానంటే దాంట్లో 31 మొదటి మాటలో రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నీ భార్య ఇలా ఉండాలరా అని ఒక రాజు అమ్మ రాజుకు చెప్తా ఉంది. అంటే షీఈ్ దట్ లెవెల్ అన్నమాట, ఒక రాణి లెవెల్. ఒక రాణి గారు ఇంత సేవ చేస్తుందా, ఇంత ఓర్పుగా ఉంటుందా అని ఆలోచిస్తే మనం ఎలాంటి వాళ్ళం, మనం ఎందుకు చేయకూడదు? నేను ఫస్ట్ లో బైబిల్ అంత బాగా చేతగా తెలియనప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గర్ల్ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా చేస్తుంది అని అనుకునేదాన్ని. కానీ ఈ మొదటి మాటలు చదివినాక నాకు ఆశ్చర్యం వేసింది. ఒక రాజకుమార్తె ఇంత కష్టపడుతుందా అంటే, స్త్రీలో అంత సహనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవుడు ఒక మోడల్ స్త్రీలో. చూడండి ఎన్ని పనులు చేస్తుంది ఆమె. పెనిమిటి కోసము చాలా కష్టపడుతుంది, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఇవన్నీ చదివితే నాకు అనిపిస్తుంది, ఇంత మంచి భార్య దొరికిన భర్త ఎవరు పని చేయని అవసరంలా, అన్ని పనులు ఆమె చేస్తుంది. ఇంకా ఆయన చక్కగా రచ్చబండ మీద కూర్చొని ఊరి పెద్దగా పంచాయతీలు చేస్తాడు, లేకపోతే వాళ్ళకి మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఇంట్లో ఏం పని ఉండదు కదా ఆయనకు. బిజినెస్ ఆమె చేస్తుంది, పిల్లల్ని ఆమె చూసుకుంటది, పనులను ఆమె చూసుకుంటది, డబ్బులు సేవ్ చేయడము ఆమె చేస్తుంది. ఇంకా ఆయనకేం పని ఉంటుందండి? అందుకని అందరూ స్త్రీలు ఇట్లా ఉండాలని కోరుకుంటారు, సో దట్ దే కెన్ రిలాక్స్. ఇక్కడ చూడండి, పెనిమిటికి లాభప్రాప్తి కలిగజేస్తుంది. ఆమె బతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయను. అవిసెనార గొర్రెబొచ్చు అంటే చాలా రఫ్ గా ఉంటాయండి. విమెన్ హ్యాండ్స్ బాగా డెలికేట్ గా ఉంటాయి కదా, దీంతో ఆ నార పట్టుకొని నెయ్యాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆయనకి ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. అయితే ఈమె అన్ని పనులు చేస్తుంది, చీకటితోనే లేస్తుంది. చీకటితో లేయడము మన పిల్లలకి ఈ కాలంలో అలవాటు లేదండి. 10 గంటలకు లేస్తే గొప్ప. మరి ఆమె ఆ చీకటితోనే లేసేది. ఈ కాలంలో కోడళ్ళు కూతుర్లు అందరూ అట్లనే ఉన్నారు, ఎవరు కంప్లైంట్ చేసేదానికి లేదులేండి, అందరికీ అలవాటు అయిపోయింది. మరి నడికట్టు చేత నడుం బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయును, వ్యాపార లాభం అనుభవంచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటని చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకుని వడుకును. ఎన్ని డిఫికల్ట్ పనులు, మగోళ్ళు చేసే పనులు ఈమె చేస్తా ఉంది. దీనులకు తన చెయ్యి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను. ఇంటి వారికి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, పరుపులను సిద్ధపరచుకుంటుంది. ఇవన్నీ చేసినందువల్ల చూడండి, నేను చెప్పినట్టు అవుతుంది. చూడండి 23లో
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. ఆయన ఊర్లో అందరికీ మంచి చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా చేసినందువల్ల ఆమెకు ఘనత వస్తుంది చూడండి. అందరూ ఆమె ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఈ దీర్ఘ శాంతము కనిపించినందుకు, ఆమె సహనము, ఓర్పు, అవన్నీ దానికి ప్రతిఫలం ఏమంటే తన ఇంటి వారే తనని మెచ్చుకుంటూ ఉన్నారు. మామూలుగా బయట వాళ్ళు బాగా మెచ్చుకుంటారు, ఎందుకంటే మనకు బయట వేషధారణ చాలా అలవాటు కదా, బయటికి వెళ్తే మంచిగా ఉంటాం. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అసలు మన సంగతి. మరి ఇంట్లో వాళ్ళే మెచ్చుకుంటున్నారు అంటే టాప్ అన్నమాట, టాప్ క్వాలిటీ ఆమె. పిల్లలు అంటారంట, ఈయన ఇంటి వారి నడతలు పని, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా ఈ భర్త అనే మాటలు చూడండి. చాలా మంది కుమార్తెలు పవిత్రత, పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవు. ఒకసారి పొగిడేస్తే చేసేస్తుందిలే పని అనుకుంటాడేమో మరి భర్త, మనకు తెలియదు. కానీ భర్త, పిల్లలు అందరు కూడా ఆమెను మెచ్చుకునే విధంగా ఆమె కష్టపడి పనిచేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చాలా ఓర్పుగా దీర్ఘశాంతంతో జీవిస్తా ఉంది. మనం అందరం కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనము మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ లోకంలో ఎవరు ఎన్ని మాటలన్నా కూడా భరించే శక్తి దేవుడిస్తాడు. మనం దేవునికి మాత్రమే అకౌంటబుల్. తోటి మానవులతో సమాధానంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని అప్రిషియేట్ చేస్తాడు. యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోయాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాధానం కోసం. సమాధానం అనేసరికి సిలువ గుర్తుపెట్టుకోవాలి. సిలువలో ఒక అడ్డకర్ర ఉంటుంది, ఒక నిలువు కర్ర ఉంటుంది. నిలువు కర్ర దేవునితో సమాధానం పడండి అని గుర్తు చేస్తుంది. అడ్డకర్ర తోటి మానవులతో సమాధాన పడండి అని గుర్తు చేస్తుంది. ఈ లక్షణాలు మనకు ఉండాలి అంటే, సమాధాన పడ్డం అంటే ఏంటి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సహనం ఉండాలి. సహనం మన ఆయుధం అయితే కన్నా ఎన్నో విషయాలు మనం గెలుచుకోవచ్చు, ఎన్నో పరిధుల్లో మనం గెలుచుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా, వింటున్న శ్రోతలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సహనంతో ఎదురు చూస్తాము, సహనంతో ఫేస్ చేస్తాము అనే ఆలోచన మనకు రావాలి. చాలా మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి అమ్మో ఎన్ని శ్రమలా అని అనుకోవద్దండి. దానివల్ల ఫలితాలు ఉన్నాయి. నిన్న కూడా నేను మెయిల్ చెప్పాను, విజయం అది. ఆ ఆయుధంతో, సహనం అనే ఆయుధంతో మనం యుద్ధం చేస్తుంటే తప్పనిసరిగా మనకు విజయం వస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకోండి. సో చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయమేడా యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, సహనమే నీ ఆయుధమైతే అనే దాంట్లో కొన్ని అంశాలు ఈరోజు ప్రస్తావించుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి, వింటున్న వారందరి మనసుల్లో హత్తుకొని పోయి మేము కూడా ఇలాగ ఉండాలి అనే ఆలోచన వాళ్ళలో కలిగించమని, మీ నా మహిమార్థం మేమందరం జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంత చక్కగా చెప్పారంటే, అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రియేక దేవుడు మన ఎడ్డ చూపిస్తున్న దీర్ఘశాంతం గురించి, సహనం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఆ త్రిత్వము చూపించే సమాధానం ఎంతో ముఖ్యం మన లైఫ్ లో. మనం ఎంతగానో అది తీసుకోవాలి. మనం ముఖ్యంగా స్త్రీలకి దీర్ఘశాంతము, సహనము ఎంత ముఖ్యమో, దాని వలన ఎన్నో విజయాలను మన జీవితంలో సాధించగలమని, సిలువని ఒక రిప్రజెంటేషన్ గా తీసుకొని దానిలో ఉన్న సమాధానం గురించి తెలియని పాయింట్స్ ఎంతో చక్కగా వివరించారు. That was very helpful for us. Thank you so much for the wonderful points, auntie. Thank you so much for the 2 days session. ఎంతో చక్కగా మాకు ఎంత బలపరిచారంటే సహనం గురించి. అదొక ఆయుధంగా మారినప్పుడు మా జీవితంలో ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో, మనకి ముఖ్యంగా స్త్రీలకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో మన మధ్యలో ఉన్నారు చాలా మంది, ఈ రోజు లైవ్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ టెస్టిమోనీస్ గురించి కానీ, ఈ 2 రోజులు జరిగిన కూడిక గురించి కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే, ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సో ఎనీవన్? ఓ టు సిస్టర్ రాణి గారు, రాణిజీ కూడా. Thank you, Vihari. Thank you so much. And praise the Lord.
మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఒకసారి సహనమే నీ ఆయుధం అయితే సెకండ్ సీజన్ కి కూడా మీరు ఒప్పుకొని మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ 4 సెషన్స్ లాస్ట్ టైం జరిగినవి 2, ఇప్పుడు లాస్ట్ టైం కొంతమంది స్త్రీలను మా ముందుంచారు, వాళ్ళలో ఉన్న లక్షణాలని, చివరిగా ఆత్మల రక్షణకై కూడా సహనం ఉండాలి అని చెప్పి మీరు చెప్పారు. దానిని బట్టి మీకు వందనాలు. అంటే అది చాలా కీ పాయింట్, అప్పటి నుండి చాలా గుర్తుండిపోయింది. దాన్ని బట్టి మీకు థ్యాంక్స్ అండి. ఈసారి మాత్రం ఒక కొత్త టాపిక్, కొత్త వర్షన్ లో మీరు సహనాన్ని మాకు పరిచయం చేశారు. సహనం యొక్క డిసడ్వాంటేజెస్ లేకపోతే ఉంటే మెయిన్ గా నాకు నచ్చింది, సహనం ఉంటే మనపై మనమే విజయం పొందినట్టు అని. దట్ ఈస్ అ వండర్ఫుల్ పాయింట్, నాకు చాలా నచ్చింది అది. అండ్ దెన్ తప్పులు చూపించము అని ఇలాంటి మంచి పాయింట్స్ మాకు చెప్పారు. ఈ రోజు ఒక హీరోయిన్ ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి లక్షణాలు చాలా మట్టుకు అరుదుగా ఉంటాయి. నూతనంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అంటే, క్రీస్తులోనికి మార్చబడ్డాము అంటే కేవలం రక్షించబడడం, సేవ చేయడమే అనుకుంటాం, కానీ దీర్ఘశాంతం కూడా ఉండి ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ ఆంటీ. ఈ విధంగా మమ్మల్ని స్పిరిచువల్ గా ఎన్రిచ్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు సజీవ వాహిని తరఫున, ఇంకా ఉన్న వాళ్ళందరి తరఫున తెలియజేస్తా ఉంటున్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ. అండ్ ఈ 2 days లో సిస్టర్ విహారీ మాకు హెల్ప్ చేశారు, పాస్టర్ కీర్తి మాకు హెల్ప్ చేశారు, సిస్టర్ నవీన చక్కని సాంగ్ పాడి హెల్ప్ చేశారు, బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్ ని బట్టి వందనాలు, చక్కని ఇంట్రో ప్లే చేశారు. వీరందరినీ దేవుడు నిండారుగా దీవించును గాక. ఇట్లాంటి సెషన్స్ ఇంకా మన ముందుకి రావాలి అని, వీలైతే ఆంటీ మిమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి డిస్టర్బ్ చేస్తాము ఇట్లాంటి సెషన్స్ కోసము. మరి ఒకసారి అంటే మీ టైం ఇచ్చినందుకు వందనాలు. మేము ఆత్మీయంగా తప్పకుండా బలపడ్డాము. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం జీవించలాగున మా కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విహారీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎంత అద్భుతంగా మాట్లాడి చెప్పినందుకు మోట్ ఆఫ్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వన్స్ అగైన్ మన మధ్యలో రాణి కీర్తి సిస్టర్ గారు ఉన్నారు క్లోజింగ్ ప్రేయర్ బెనిడిక్షన్ కోసం. ఓవర్ టు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆంటీ గారు చాలా చక్కని వాక్యం మనకు చెప్పారు. 2 రోజులు కూడా నిజమే. మరి ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకున్న బైబిల్లో నుంచి ఒక మోడల్ ని నాకు పరిచయం చేస్తారు కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్, యవనస్తులు ఉన్నారు, మరి ఇది మీరు అంటే ఇంత సహించాలా అని అనుకోవద్దు కూడా అని కూడా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా. సో యా, we should take each and every obstacle and మనకు ఎదురే ప్రతి సమస్యని మనము ఒక సహనం అనే ఆయుధంతో ఎదుర్కొని ఎంతో చక్కగా, నిన్నటి దినాన ఆంటీ చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. రక్తం లేని యుద్ధము కదండి, ఆత్మీయ యుద్ధం ఇది. ఆ యుద్ధంలో మనం గెలిచినప్పుడు ఈ రోజు ఇంకొక మాట ఏమన్నారంటే, వాళ్ళే ఇన్సల్ట్ చేసుకున్నట్టు కదండి. మనం కామ్గా ఉంటే మనకు తెలియకుండానే మనం విజయాన్ని పొందినట్టే. ఎదుటివారు తిట్టి ఇంకా తర్వాత అరిచి వాళ్ళ గొంతు నొప్పి వేసి ఆగిపోవడము, లేదా వాళ్ళు ఒక నిమిషం ఆలోచించడానికి మనం టైం ఇచ్చినట్టు అవుతాము. సో మనం ఒక వైపున వాళ్ళకి హెల్ప్ కూడా చేసినట్టు, వాళ్ళకి వారు సరిదిద్దుకుంటారు, అరే నేను అరిచి తప్పు చేస్తానేమో అని. సో ఆ విధంగా ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరిదిద్దుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి ఒక ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసుకుందాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నాకు ఇచ్చిన సమయానికై నీకు వందనాలు దేవా. దైవజనులు తండ్రి ఎంతో గొప్పగా నాయన వాక్య మర్మాలు నాయన మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. నిజమే దేవా, సహనమే మా ఆయుధం అయితే తండ్రి. స్తోత్రం ప్రభా. ఈ లోకంలో నాయన ప్రతి విషయంలో మేము జయమును నాయన పొందుతాము తండ్రి. స్తోత్రం ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ యొక్క వాక్యానుసారంగా నడవడానికి మాకు శక్తిని బలమును దయచేయండి. ఆత్మీయంగా నాయన పోరాటంలో నాయన మేము గెలవడానికి నాయన సహాయము దయచేయండి నాయన. యేసయ్య వాక్యంలో నుంచే తండ్రి ఒక నాయన యేసయ్య మంచి మోడల్ ని ఆంటీ మాకు పరిచయం చేస్తున్నారు తండ్రి. నాయన ఏ విధంగా తండ్రి స్త్రీలు నాయన చేసే పనులలో నాయన యేసయ్య వారిని తండ్రి యేసయ్య ఇంకొకరికి ఎగ్జాంపుల్ గా చూపించుకునేటట్టుగా నాయన మన లైఫ్ ఉండడానికి నాయన మీరు సహాయము దయచేయండి తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. ఇదిగో దేవా యేసయ్య ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వింటున్న ప్రతి ఒక్క చెవిని దీవించండి తండ్రి. విని విడిచిపెట్టకుండా ఈ యొక్క వాక్యాన్ని నెమ్మరు వేస్తూ నాయన మా హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారం అనుసరించడానికి మీరు సహాయము దయచేయండి తండ్రి. స్తోత్రం ప్రభా.
పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసినందుకే నీకు వందనాలు దేవా. నిన్నెక్కడ కూడా మేము బాధ పెట్టకుండా దేవా నీ వాక్యానుసారంగా నాయన నడవడానికి మాకు నాయన కృప చూపించండి తండ్రి. స్తోత్రం ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష పీఠం వహించి చక్కగా నడిపించిన విధానంతో నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. Thank you, sister. Thank you Praise so the much. Lord. Praise the Lord to everyone. God bless you. Thank you. Okay, my Thank you, Auntie. Okay. Praise the Lord, Auntie. Bye.